పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కు సందర్శించి పనులను పరిశీలించి వాటికి సంబంధించిన ముడి సరుకులు మరియు పనిచేసేవారు స్థానికులు ఉండే విధంగా 80% మరియు ఇతర వ్యక్తులు 20% ఉండేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. పనిచేసే వ్యక్తులకు సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కటుకూరి దేవేందర్ రెడ్డి, నడికూడ మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, పరకాల టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరకాల, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, పరకాల మాజీ ఎంపీపీ సుమలత పరకాల, ఉమ్మడి జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, పరకాల మున్సిపల్ కౌన్సిలర్ మడికొండ సంపత్, ఏకు రాజు, రాపర్తి ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె రాజన్న, బొచ్చు రవి, ఈర్ల చిన్ని, పరకాల మహిళా మండల అధ్యక్షురాలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, మీరు ఆ టెక్స్టైల్ పార్కు రావాలి సార్, చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కరించడానికి మీరు వస్తేనే బాగుంటుంది అని అంటే, ఈసారి కార్పొరేషన్కి వస్తుందా, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తానంటే కాదు, మీరు తప్పకుండా రావాల్సిందే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం, వారు రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తూ రావడం, నేను ఏదైతే ఆశించి వారిని టెక్స్టైల్ పార్క్ తీసుకోవడం జరిగిందో ఇది నెరవేరిందని కూడా మనము కొంత సంతృప్తిగా ఉన్నాను. నా రిక్వెస్ట్ మన్నించి వచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన తర్వాత టోటల్గా 3 కంపెనీల యొక్క ఎంబీఓలు జరిగిన పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు చేశారు అనేది కూడా చాలా స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి కంపెనీ వాళ్ళని కూడా అడిగారు, గణేష్ టెక్స్టైల్స్ కానీ, వాళ్ళు కానీ, అదేవిధంగా యంగ్ వాళ్ళని కానీ అడిగినప్పుడు గణేష్ వాళ్ళదైతే ఆల్రెడీ ప్రొడక్షన్కి వచ్చింది, అది చిన్న యూనిట్, అది హండ్రెడ్స్లలోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగపడుతున్నది. నా ఉద్దేశం కూడా ఏముండే అంటే, హైటెక్స్ వాళ్ళు యంగ్ వాళ్ళు వస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది, ఉపాధి దొరికే అవకాశం ఉందనే ఆలోచనతో దాన్ని కొంచెం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు వారు ఆ 2 కంపెనీ వాళ్ళని మాట్లాడి, మరి ఇచ్చిన మీరు ఎంబీఓ ప్రకారం డేట్స్ ఏదైతే ఇచ్చిన మీరు లాగిన్లో ఉన్నారు, వెంటనే ప్రారంభించవలసిన అవసరం ఉంది అని చెప్పిన సందర్భంలో హైటెక్స్ వాళ్ళు అనదర్ 2 or మ్యాక్సిమం 3 months లోపల మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం సార్. అదేవిధంగా లోకల్గా ఉన్న వాళ్ళు, ఎందుకంటే మన ఆలోచన చాలా స్పష్టంగా ఏంటి అని అంటే, లోకల్ వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. మరి కనుక వారితో కూడా సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 80% 75 కొందరు ఉన్నాయి, 80% కొందరు ఉన్నాయి. ఏదైతే మీ ఎంబీఓ చేసుకున్నారో దాని ప్రకారము లోకల్ వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు ఒకవేళ వాళ్ళు ఒక మాట అన్నారు, లోకల్ వాళ్ళకు స్కిల్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు సార్, వాళ్ళకు నాలెడ్జ్ లేదు అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు ఎలాంటి స్కిల్ ఎంప్లాయీస్ కావాలో మీరు చెప్పండి, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కావాలో మీరు చెప్పండి, మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా డెవలప్ చేసి మీకు వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతలో వాళ్ళని ప్రిపేర్ చేసి మీకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రెండోది వచ్చి యంగ్ వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు ఏదైతే ముడి సరుకు ఉందో కాటన్,
కాటన్ యొక్క క్వాలిటీ అనేది కొంత ఒంగోలు కానీ ఆ ప్రాంతంలో బాగుంటుంది, అక్కడ నుండి తీసుకొచ్చుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, స్థానికంగా ఉన్న ఫార్మర్స్ను కాదని మీరు ఎక్కడి నుండో బయట నుండి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఎలాంటి క్వాలిటీ కావాలి ఏంటి అనేది మీరు, లేదా ఎలాంటి సీడును మీరు ప్రమోట్ చేయదలుచుకున్నారో మీరు సీడ్ చెప్పినా కూడా ఆ సీడు ఉపయోగిస్తాం. మేము ఫార్మర్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. మంచి క్వాలిటీ ఒక కాటన్ను రైతులతో సీడ్స్ వాడే విధంగా మేము అందుబాటులో కూడా తీసుకొస్తామని చెప్పడమే కాకుండా కొంత కంటెంప్లేటెడ్ అవుతుంది అన్నప్పుడు దాని పికింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది, కంటెంప్లేట్ కాకుండా కూడా పికింగ్ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా మేము అవేర్నెస్ ఇస్తాము. కనుక మీరు బయట నుండి తీసుకొచ్చే ఆలోచన విరమించుకోండి. టోటల్గా లోకల్ ప్రొడక్షన్, లోకల్ ఉత్పత్తినే మీరు వాడాలి. దానికి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాం, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తాం అని చాలా స్పష్టంగా చెప్తాం. దాని తర్వాత నేను మామూలుగా వాస్తవంగా ఎల్లిపేట దగ్గర నుండి బస్సులో వెళ్తున్నప్పుడే కొంత బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు నేను 2 times రివ్యూ చేశాను ఈ టెక్స్టైల్ పార్క్ మీద. కలెక్టర్ గారి సమక్షంలో కూడా రివ్యూ చేయడం జరిగింది. నేను ఫిజికల్గా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకోవడం జరిగింది, అక్కడ లేబర్ సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే గణేష్లో పనిచేస్తున్న వాళ్ళకు గతంలో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా లేబర్ గురించి సరిగ్గా పట్టించుకోలేదు. అక్కడ ఉన్న నాయకత్వం మనం 12 hours పనిచేస్తుంటే కూడా మాట్లాడి నేను 8 hours చేయించడం జరిగింది. అదేవిధంగా నాన్ లోకల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది, లోకల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది అని చెప్పి దాని మీద కూడా కలెక్టర్ గారి సమక్షంలో రివ్యూ చేయించడం జరిగింది.